ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సక్సెస్ ని ఆస్వాదిస్తూ ఇటలీలో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కల్కి సినిమా విడుదలకు ముందే ప్రభాస్ సైలెంట్ గా ఇటలీకి చెక్కేశారు. ఇక ఇటలీ నుంచి రాగానే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజాసాబ్ సెట్స్ కి వెళతారని తెలుస్తోంది. ఇక మరోపక్క ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ 2 కూడా చేస్తారట. ఇక రాజాసాబ్ సలార్ 2 పూర్తి కాగానే ప్రభాస్ అను రాఘోపుడి మూవీని సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమాలే కాకుండా సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ స్పిరిట్ లైన్లో ఉంది. ఇక యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో స్పిరిట్ని పట్టాలెక్కించేందుకు వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడని సందీప్ రెడ్డి వంగ ఎప్పుడో రివీల్ చేసేశాడు. అయితే తాజాగా స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి ఒక బిగ్ ప్లాన్ చేస్తున్నాడట. అదేంటంటే ఈ చిత్రంలో ప్రభాస్కి విలన్గా ఓ కొరియన్ యాక్టర్ని తీసుకురావాలనుకుంటున్నాడట. ఇక స్పిరిట్ మూవీలో విలన్గా కొరియన్ యాక్టర్ మాడాంగ్ సియోక్ని ప్రభాస్ కోసం సందీప్ తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాడంటున్నారు. ఇక స్పిరిట్ మూవీని పాన్ ఇండియాగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేందుకు సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. మరి ప్రభాస్కు ధీటుగా పవర్ఫుల్ విలన్గా స్పిరిట్ మూవీలో ఈ కొరియన్ యాక్టర్ కనిపిస్తాడని ప్రచారం జోరుగా మొదలైంది. ఏది ఏమైనా సందీప్ రెడ్డి వంగ భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేందుకు జోరుగా ప్లాన్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.